యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్, ఆర్బీఐ మీట్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో వీడియో చేసి దాదాపుగా 2 months పైన అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, మంచి అప్డేట్ వచ్చింది. సో యుద్ధం ఆల్మోస్ట్ ఆగిపోయింది. స్టాక్ మార్కెట్కి బూస్టింగ్ ఇచ్చే న్యూస్ ఇది కదా. సో మన లైవ్లో స్టాక్ మార్కెట్ మీరు చూస్తూనే ఉన్నారు. దాని సంగతి ఏంటో చూద్దాం. అలాగే ఆర్బీఐ మీట్ అప్డేట్స్ ఏంటి, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి కామెంట్స్ చేసింది, అలాగే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ మీట్ అప్డేట్స్ గురించి క్లుప్తంగా చూద్దాం. సో అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్ అంతలా ర్యాలీ అయ్యాయి ఈరోజు. కారణం ఏంటి, ఆ విషయాలు చూద్దాం. ఇండిగో స్టాక్ మంచి ర్యాలీ అయింది ఈరోజు. సో అలాగే హెగ్జావేర్ సాఫ్ట్, దీని గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. సో ఈ స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా, ఆ స్టాక్ గురించి చూద్దాం. సుబ్రోస్ గురించి చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్తో సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా గ్యాప్ ఇచ్చి వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. అలాగే వీడియో ఎండ్లో మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే, ఈ యుద్ధానికి ఏంటంటే ఆల్మోస్ట్ తెరపడినట్లే. సో మనం ఊహించిందే. సో మీలో చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే 2-3 days బ్యాకే వీడియో చూశారు. సో మార్కెట్ యొక్క బోటం గురించి, నిఫ్టీ గురించి, హిస్టారికల్ డేటా గురించి మొత్తం కూడా చూపించాను. సో నియర్ ఫ్యూచర్ ఏం జరగబోతుందో ట్రంప్ మాటల్లో కాకుండా మనం మార్కెట్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేయగలిగాం కదా. సో అట్లాగే చూడండి, ఇప్పుడు వచ్చిన లాస్ట్ నైట్ ట్రంప్ కామెంట్స్ చూస్తే తెల్లారి పొద్దునకి ఏదో జరిగిపోతుందని అనిపించింది కదా. కానీ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తనని అంతకుముందు అంటే లాస్ట్ 4 years కాకుండా అంతకుముందు 4 years కూడా తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసి ఉంటే కనుక, సో మనం ఏంటంటే ఎలాంటి స్టేట్మెంట్ని లైట్ తీసుకోవచ్చు, ఎలాంటి స్టేట్మెంట్ని సీరియస్గా తీసుకోవాలి అనేది మనకు అర్థమవుతుందన్నమాట. తన స్టేట్మెంట్స్ అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే డిస్కషన్ చేస్తున్న టీం వేరే ఉంటుంది కదా. అలాగే ఏంటంటే యుఎస్ లాంటి కంట్రీకి ఏంటంటే కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అంతేగాని ఇండివిజువల్గా మోనోగమీగా తీసుకునే డెసిషన్స్కి ఏంటంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా సిస్టమ్ అనేది వేరే ఉంటుంది అక్కడ. కాబట్టి వాటిని ఊహించి ఏంటంటే ఈ యుద్ధం ఏంటంటే త్వరలో ఆగొచ్చు అనుకున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే సీజ్ ఫైర్, ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని రోజులు ఏంటంటే విరామం అనేది కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఈ చర్చలు, ఈ విరామం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం ఏంటంటే పూర్తిగా కూడా ముగిసిపోతుంది అనేది సో నా అంచనా. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఏంటంటే యుఎస్ ఇరాన్ టాక్స్ అన్నమాట. సో అంటే ఇస్లామాబాద్లో. సో పాకిస్తాన్ ఏంటంటే మధ్యవర్తిత్వం వహించింది అని చెప్పచ్చు. దీనివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్లు ఏంటంటే సో జోష్ని అందుకున్నాయి, మంచి గ్యాప్అప్ని అందుకున్నాయి. సో మంచి ర్యాలీతో నడుస్తూ ఉన్నాయి. సో అట్ ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సో మనకి 1:05 అంటే ఆఫ్టర్నూన్ 1 అరౌండ్ అవుతుంది, 1:05. సో ఇప్పుడు 23,955 అంటే దగ్గరగా 24,000 దగ్గరగా స్టాక్ మార్కెట్లు, ఇండియన్ స్టాక్ మార్కెట్లు నిఫ్టీ ఏంటంటే ట్రేడ్ అవుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, సో ఈ న్యూస్ అప్డేట్ తెల్లారి వచ్చింది. కానీ మార్కెట్లో బోటమింగ్ గురించి మనం ఈ క్యాండిల్ దగ్గరే మాట్లాడాము. అలాగే ఈ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడు ఏంటంటే సో మనం మార్కెట్లో మూమెంటం స్టార్ట్ అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర బోటమింగ్ గురించి మాట్లాడాము. సో ఎవరైనా చూడకపోతే కనుక చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో లాస్ట్ వీడియో ఉంది, ఒకసారి నేను థంబ్నెయిల్ చూపిస్తాను, చూడండి ఒకసారి. అది కూడా మన ఛానలే, సో మన ప్రైమరీ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ ఏమో సెకండరీ ఛానల్ అనమాట. ఒకసారి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మనం వీడియోస్లోకి వెళ్ళి చూడండి. చాణక్య స్టాక్ ట్రేడర్స్లో స్టాక్ మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్ అది అంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అనేది ముందే మార్కెట్ ఊహించింది. ఎందుకంటే చర్చల్ని వాటిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ట్రంప్ స్టేట్మెంట్స్ని మనం చూస్తాం, ఎందుకంటే సోషల్ మీడియాలోను, టీవీలోను అవే హైలైట్గా ఉంటాయి కాబట్టి. సో చూడండి, క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది, మరొక్కసారి ప్రూవ్ అయింది. సో మరొక్కసారి మీరు
మనం 3-4 ఇయర్స్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక సో మార్కెట్ యొక్క టర్నింగ్ పాయింట్స్ని అంటే పైకి వెళ్తున్నప్పుడు కానీ అలాగే పైకి వెళ్ళి కొలాప్స్ అయ్యేటప్పుడు కానీ సో ఆ మూమెంట్స్ని మనం ఏంటంటే చాలా ఎర్లీగా ఏంటంటే క్యాప్చర్ చేసే ప్రయత్నం అనేది మనం చేయడం అనేది మనకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో మనం చూడండి హిస్టారికల్ డేటా మనం చూడొచ్చు. అలాగే ఏంటంటే మనం ఒకసారి మంత్లీ చార్ట్కి వెళ్తే కనుక హిస్టారికల్ డేటా చూస్తే కనుక సో ఇన్ని స్టాక్ మార్కెట్కి డోకా లేదు. అట్లాగేంటంటే ఈ యుద్ధం వల్ల ఈ రీసెంట్గా వచ్చిన ఫాల్ డౌను సో అలాగే ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఐడెంటిఫై అయింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర అయితే ఇక బోటమింగ్ అవుతున్న ప్రాసెస్ అవుతున్న స్ట్రెంత్ అనేది కనిపించింది. సో న్యూస్ అప్డేట్లో ఇవాళ కనిపించింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళు మేల్కుంటారు. కానీ ఏంటంటే సో ఆల్రెడీ ఏంటంటే చాలా మార్కెట్లో స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆల్రెడీ బాగా రెడ్లోకి వెళ్ళి చాలా వరకు రికవర్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ రెడ్ ఈ గ్రీన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేల్కొని ఉంటే సో చాలా ఏంటంటే ముందుగా ఏంటంటే తెలుసుకున్న వాళ్ళు అయి ఉండి ఉంటారనమాట. సో ఏదైనా కానీ మంచి గ్యాప్అప్తో మంచి మూమెంటం అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే మార్కెట్లో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఏంటంటే ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి దాన్ని ఫేవర్గా మీరు చేసుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్లో మూమెంటం అయితే అంటే పాజిటివ్ మూమెంటం పాజిటివ్ ట్రెండ్కి అయితే కనుక మార్కెట్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆర్బీఐ హైలైట్స్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ మీట్ హైలైట్స్ చూస్తే కనుక రెపో రేట్ అంటే వడ్డీ రేట్లు. సో వడ్డీ రేట్లు ఏంటంటే యథాతథంగా ఉంచారు 5.25%. సో ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం నడిచింది కాబట్టి ఇన్ఫ్లేషన్ వర్రీస్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఏంటంటే వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అంటే స్టాన్స్ కూడా ఏంటంటే న్యూట్రల్ మోడ్లో ఉన్నారు. అంటే ఫర్దర్గా వచ్చే డేటాను బట్టి రియాక్ట్ అవుతారనమాట. కాబట్టి స్టాన్స్ న్యూట్రల్గా ఉంది అనేది మనం చెప్పొచ్చు. అంటే ఫర్దర్గా డేటాను బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని. అలాగే సిపిఐ ఇన్ఫ్లేషన్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ 4.6% అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కనుక యాజ్ పర్ ద డేటా అయితే కనుక సో ఆర్బీఐ చెప్పిన 4% ఆ కంట్రోల్లోనే ఉంది. ప్రొజెక్షన్ అయితే 4.6% బికాస్ ఆఫ్ ది ఈ వార్ కైండ్ ఆఫ్ ఈ థింగ్ దీనివల్ల. అయితే ఇది సర్దుమరిగినింది. అలాగే ఏంటంటే బ్రెంట్ క్రూడ్ కూడా పడిపోవటం మీరు చూస్తున్నారు కదా. కాబట్టి సో ఫర్దర్గా కూడా డేటా అంటే సిపిఐ కంట్రోల్గా ఉండే అవకాశాలే నాకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అట్ ప్రజెంట్ వాళ్ళు డేటాను బట్టి న్యూట్రల్గా ఉన్నారు. ఫర్దర్గా రానున్న రోజులు మంచి రోజులేనని అనిపిస్తుంది నాకు. సో కాబట్టి అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి అలాగే సో చూడండి ఫైనాన్షియల్ ఇయర్ 26 జీడిపి గ్రోత్ అనేది 7.6%గా, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 27కి సంబంధించి ఏంటంటే స్లో డౌన్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ జరగడం వల్ల. కానీ ఫర్దర్గా థింగ్స్ ఇంప్రూవ్ అయితే ఏంటంటే ఈ నెంబర్స్లో కూడా ఆ ఎస్టిమేట్స్లో కూడా మనకి మంచి నెంబర్స్ వేస్తారు. అలాగే నెంబర్స్ మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఆర్బీఐ మీట్ యొక్క హైలైట్స్ అయితే కనుక ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. కాకపోతే కాస్త ఫర్దర్గా ఏంటంటే సో ప్రెడిక్షన్ అనేది 4.6%గా ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే జీడిపికి సంబంధించిన నెంబర్స్ కూడా మంచిగా పాజిటివ్గానే ఉంటాం. ఇదొక శుభసూచకం. అలాగే వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, అలాగే ఎస్డిఎఫ్ అవన్నీ ఉంటాయి కదా, మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ఆ డెఫినేషన్స్ గురించి వాటి గురించి. సో అయితే ప్రస్తుతానికైతే కనుక ఈ కీ హైలైట్స్ ఇంకొకసారి ఎప్పుడైనా ఆర్బీఐ మీట్ గురించి మనం రిమైనింగ్ అప్డేట్స్ గురించి కూడా అంటే రిమైనింగ్ డెఫినేషన్స్ గురించి మరొకసారి డిస్కస్ చేసుకుందాం. మనం చాలాసార్లు గతంలో డిస్కస్ చేసుకున్నాము. ఇవి హైలైట్స్గా చెప్పొచ్చు అనమాట. చూడండి అలాగే అదానీ గ్రూప్కి సంబంధించి కోర్టు కేసు ఫేవర్గా రావడం అట్ ప్రజెంట్ తాత్కాలికంగా. సో దానివల్ల ఏంటంటే అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అయ్యాయి. సో మార్కెట్లో ఊపు. సో అదానీ గ్రూప్స్ స్టాక్స్ కూడా ఏంటంటే తోపులాగా బిహేవ్ చేశాయి. ఎందుకనంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ పాజిటివ్గా టర్న్ అయ్యింది. అలాగే దానికి తోడు ఇండివిజువల్గా అదానీ గ్రూప్ స్టాక్స్కి పాజిటివ్ ఉండటం కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. చూడండి అదానీ ఎంటర్ప్రైజ్ 10%, అదానీ గ్రీన్ 10% అరౌండ్, అలాగే అదానీ పోర్ట్స్ 7%. సో అంబుజా సిమెంట్స్ కూడా వాళ్ళదే కదా, సో 9% పెరిగిందనమాట. మంచి ర్యాలీ అనేది అదానీ గ్రూప్ స్టాక్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. చూడండి అలాగే సుబ్రో స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా చూద్దాం. చూడండి సేల్స్ యొక్క డేటా చూస్తే కనుక సేల్స్ యొక్క థింగ్స్ అంతా కూడా బాగున్నాయి. మనకి ఇక్కడ ఉన్న డేటా లాస్ట్ 10 years. అలాగే మన నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. చూడండి కన్సిస్టెన్సీ ఉంది. చూడండి సార్, యుద్ధం వల్ల కానీ ఇతరతర థింగ్స్ వల్ల కానీ స్టాక్ మార్కెట్స్ బాగా పడిపోయి నిఫ్టీ సెన్సెక్స్ డౌన్ అయినప్పుడు టెంపరీయే కదా, కానీ ఇలా బిజినెస్ బాగున్న స్టాక్స్ని ఏంటంటే మీరు
స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో భూతత్వంలో వేసి అబ్జర్వేషన్ చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే బిజినెస్ బాగున్నాయి ఏంటంటే రేపు నిఫ్టీ బాగున్నప్పుడు మళ్ళీ అవి అందుకుంటాయి అన్నమాట. సో బ్రోస్ గురించి వాటి బిజినెస్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ఎయిర్ కండిషన్ సప్లయర్ వాళ్ళు, సో అలాగే మారుతి కార్కి కానీ అలాగే టాటా కార్లకు కానీ ఇట్లాంటి వాటికి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ హిస్టారికల్ డేటా గురించి కూడా మనం డిస్కస్ చేసాము. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ అరౌండ్ 28లో ఉంది. అలాగే మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇది డెట్ ఫ్రీ కంపెనీ కనిపిస్తుంది కదా, డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ విషయం. కాబట్టి ఆ బిజినెస్ ఏంటి, 10 ఇయర్స్ కమింగ్ 10 ఇయర్స్ ప్లాన్స్ ఏంటి, 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ ఫ్యూచర్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇట్లాంటివి మీరు ఏంటంటే స్టడీ చేస్తూ ఉండాలి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. చూడండి, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా లింక్ ఇచ్చాను చూడండి. సో జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్ అయిపోతుంది. సో అయితే చూడండి, మీకు యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ కూడా నచ్చుతాయి, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే మనీ కూడా సేఫ్. జెరోదా అంటే బ్రాండెడ్ కదా. సో కాబట్టి మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే రెండు కలిపి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ కింద ఉన్న లింక్ ద్వారా ఏంటంటే లింక్స్ ఏదైనా లింక్స్ ద్వారా ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐడిని క్రియేట్ చేస్తారు కదా, అంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే, ఇంపార్టెంట్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ సార్ అన్ని స్టాక్స్తో పాటు ఏంటంటే చాలా స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. అలాగే ఏంటంటే ఇండిగో కూడా మళ్ళీ ఏంటంటే ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ ఇష్యూ అనేది కామ్ డౌన్ అవటం. ఇప్పుడు ఏంటంటే బ్రెంట్ క్రూడ్ తగ్గిపోయింది కదా, ఫ్యూయల్ కాస్ట్ తగ్గిపోతే ఏంటంటే వీళ్ళని టికెట్ రేట్లను తగ్గిస్తారు కదా. ఫ్యూయల్ కాస్ట్ తగ్గిపోతే ఏంటంటే వీళ్ళకి మార్జిన్ ఎక్కువ మిగులుతుంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగిందనుకోండి దాని ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అందుకని చూడండి, ఇట్లా బెనిఫిట్ అవుతాయి ఇట్లాంటి స్టాక్స్ ఇండివిజువల్గా. సో అందువల్ల ఏంటంటే ఈ యుద్ధం ఆగిపోయింది అనే వార్త ఏంటంటే ర్యాలీ అయింది. సో అయితే ఏంటంటే ఇవాళ గ్యాప్ అప్, ఆ న్యూస్ అప్డేట్ తెలుసుకొని ఏదో పొడుద్దాం అనుకునే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు స్టాక్ మార్కెట్. కానీ ముందుగా ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఫ్రూట్స్ తింటారనమాట. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు అబ్జర్వ్ చేయాలని చెప్తాను. చూడండి సార్, అలాగే హెక్సావేర్ టెక్నాలజీస్, సో మీ కామెంట్స్లో వచ్చిన రిక్వెస్ట్లో నుంచి పిక్ చేశారనమాట. చూడండి సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసే కంపెనీ. సో కాబట్టి సో మీరు ఒకసారి ఒక లుక్ వేయండి. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 20 ఉంది. సో అంటే స్టాక్ 20 అంటే స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 20 ఉంది. అది ఒక పాయింట్. ఎందుకంటే స్టాక్ 1 రూపీ ఎర్న్ చేస్తుంది అంటే 20 ప్రీమియం నడుస్తుంది. సో జనరల్గా ఏంటంటే రీజనబుల్ అంటాం కదా. సో అయితే మనం చూడాల్సింది ఏంటంటే సేల్స్ డేటా ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 10 ఇయర్స్ గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో అలాగే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే తెలిస్తే కనుక క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. చూడండి, ఆ డెట్ ఫ్రీ కంపెనీ. సో అలాగే ఏంటంటే ఏఐ బేస్డ్, ప్రపంచం ఏ వైపు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్. అయితే మేనేజ్మెంట్ యొక్క కామెంటరీస్, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఎవ్రీ క్వార్టర్స్ ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి, కాన్స్ ఏంటి, కాంపిటేటర్స్ ఏంటి, ఇలాంటి థింగ్స్ మీరు ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని మీరు అనాలిసిస్ చేసుకోవాలి స్టాక్స్ని అని చెప్పి నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే నచ్చుంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఏంటంటే మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కనుక వీడియో మీద మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏదైనా పాయింట్స్ నచ్చినా ఇట్లాంటివి ఏంటంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే ఈ ఆర్బీఐ అప్డేటు, అలాగే ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ సీజ్ ఫైర్ వల్ల గ్యాప్ అప్, అలాగే ఇండివిజువల్గా ఆర్బీఐ అప్డేట్ వల్ల కూడా సో మనకి బూస్టింగ్ అని చెప్పచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇవాళ కళకళలాడాయి అని చెప్పచ్చు అనమాట. మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్. దాంతోపాటు ఏంటంటే ఇది మంచి క్యాండిల్ పడే దిశగా కొనసాగుతూ ఉంది. స్టిల్ ఏంటంటే ఇక మార్కెట్ క్లోజ్ అవ్వడానికి 2 అవర్స్ పైన ఉంది. కాబట్టి సో మనకి మంచి క్యాండిల్ పడేలాగా కనిపిస్తూ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో కుదిరితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరో వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.